ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు వెరైటీగా 2 రకాల చపాతీని అయితే మీకు చూపించబోతున్నానండి. చపాతీ అవునండి, రండి మరి మా వంటగదిలోకి. వచ్చేసారా? కూర్చోండి, మరి చేసి చూపిస్తాను. మనం ఆకుకూరలు కలిపి చపాతీ చేస్తున్నాం. మెంతికూర, పాలకూర, అల్లం, పచ్చిమిరపకాయ వేసి ఒక చపాతీనైతే రెడీ చేస్తున్నాం. ఇంకా క్యారెట్టు, అల్లం, పచ్చిమిర్చి వేసి ఇంకొక రకం చపాతీనైతే ప్రిపేర్ చేయడానికి నేను రెడీ అవుతున్నానండి. 2 రకాల చపాతీలు. పిల్లలు ఇంట్రెస్ట్‌గా తినాలి అన్నా, వాళ్ళ బాడీ గ్రోత్ అనేది బాగా ఉండాలన్నా, ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు పిల్లలు పెరగాలంటే మనం ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ వాళ్ళకి ఇవ్వకుండా రకరకాల ఐటమ్స్ చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. మనం బటర్ వేసి చపాతీనైతే రోస్ట్ చేస్తున్నాం. చపాతీ దోరగా సిమ్‌లో అట్లా చేసినట్లయితే మనకి ఎంతో కలర్‌ఫుల్‌గా గ్రీన్ చపాతీ రెడీ అయిపోయింది. మరి గ్రీన్ చపాతీ తర్వాత ఆరెంజ్ చపాతీ కూడా చేసుకుందాం. ఆరెంజ్ చపాతీ అవునండి. మనము ఆరెంజ్ చపాతీ చేసుకోవటానికి క్యారెట్టు బాగా తురుము పట్టి కలుపుకున్నాము. క్యారెట్టు, మళ్ళీ మెంతికూర, పచ్చిమిర్చి, అల్లం వేసి ఈ బ్యాటర్‌ని అయితే రెడీ చేసామండి. ఈ చపాతీని చూసారు కదా! మనకి ఆరెంజ్ కలర్‌లో చపాతీ రెడీ అయిపోతుంది. మరి పిల్లలకి త్వరగా మెచ్యూర్ అయిపోవటం కానీ, హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ అయిపోయి పిల్లలు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదండీ! ప్రతి నెల డేటులు రాక, ఒకవేళ వచ్చిన ఓవర్ బ్లీడింగ్ అయ్యి అట్లా ఉంటుంది. ఒక 2, 3 నెలలు మనం కరెక్ట్‌గా ఆకుకూరలు పెట్టినట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. మరి ఆకుకూరల్లో పోషకాలు, విటమిన్స్ అన్నీ మనకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే ఆకుకూరలు మనం ప్రతిరోజు తిందామండి. మన లైఫ్ స్టైల్‌లో ప్రతిరోజు ఆకుకూరలు తినేలాగా ప్లాన్ చేసుకుందామండి. మరి పప్పులో కానీ, చపాతీలో కానీ, మరి రోటీలో, పుల్కాలో ఇట్లా రకరకాలు చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు కదా! మరి పిల్లలకి ఇంట్రెస్ట్‌గా ఉండాలంటే ఆరెంజ్, గ్రీను, మళ్ళీ ఆరెంజ్, గ్రీను 1 బై 1 అట్లా వేసి మనం ఒక చపాతీలాగా ప్రిపేర్ చేస్తే అది చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. దాంట్లో ఆరెంజ్, గ్రీన్ కలిసి వెరైటీ చపాతీ రెడీ అయిపోయింది. మరి ఇట్లా ఇంట్రెస్ట్‌గా చేసి పెడితే పిల్లలు బాగా తింటారు, హెల్తీగా ఎదుగుతారు. ఇంకా మనకి కావాల్సిన పనులన్నీ చేసి పెడతారు. మరి వాళ్ళకి కావాల్సింది మనం ఇచ్చినప్పుడు మనకి కావాల్సింది వాళ్ళు కూడా చేస్తారు. అందుకని ఇలాగ రోజు ఇలాగా ఏదో ఒక రకం చపాతీలో కానీ, పుల్కాలో కానీ, రోటీలో కానీ, పప్పులో కానీ ఆకుకూరలు పెట్టి మనం వండి వాళ్ళకి పెట్టినట్టయితే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా తింటారు కదండీ! ఇంకెందుకు ఆలస్యం మరి. ఇట్లా పిల్లలకి రెడీ చేసి పెడదాం. మరి డేట్లు సరింగా రాకుండా పిల్లలైతే ఇబ్బంది పడుతున్నారు. తొందరగా మెచ్యూర్ అయిపోవటం, హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ అవ్వటం, మరి రకరకాల బాధలు పడుతున్నారు. ఒకవేళ అయినా గానీ ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, మరి 40 సంవత్సరాలకే డేట్లు ఆగిపోయేటప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, ఇదంతా హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల. మనం హెల్తీ ఫుడ్ తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ముందు ముఖ్యంగా ఆకుకూరల ద్వారానే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ సీజనల్‌గా వచ్చేవి చేసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చింది కదా! ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో వచ్చే వరకు ఛానల్‌ని చూస్తూ ఉండండి. ఇంకా మనం చిక్కుడుగాయ కర్రీతో ఈ కాంబినేషన్ అయితే తింటున్నాం. చిక్కుడుగాయ కర్రీ, ఉల్లిపాయతో చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి.